గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము గాలి గురించి ఇంకొన్ని విషయాలను నేర్చుకుందాం. గాలిలో ఏముంటాయి చూద్దామా మరి? ఇక్కడ చూడండి, ఇక్కడ మన గాలి మనిషి ఉన్నాడు. మనకు ముందే తెలుసు, మనము నీటిని వేడి చేసినప్పుడు నీరు ఆవిరైపోతుంది. అనగా నీరు ఆవిరై గాలిలోకి కలిసిపోతుంది. ఎలాగైతే మనము బట్టలు ఎండేసినప్పుడు బట్టలు ఆరిపోతాయి కదా. ఎలా ఆరుతాయి? ఎందుకంటే బట్టలలో ఉన్న నీరు సూర్యుడి వేడికి ఆవిరైపోతుంది. అందువల్ల మన బట్టలన్నీ ఎండిపోతాయి. అలా ఆవిరైన నీరు గాలిలోకి కలిసిపోతుంది. మనకు తెలుసు, మనమేదైనా కాల్చినప్పుడు దాని నుండి పొగ వస్తుంది. ఆ పొగ కూడా గాలిలోనే కలిసిపోతుంది. ఇంకా మనము ఉపయోగించే వాహనాలున్నాయే, ఆ వాహనాల నుంచి వచ్చే పొగ కూడా గాలిలోనే కలిసిపోతుంది. ఇంకా ఫ్యాక్టరీల నుండి వెలువడే పొగ, అది కూడా గాలిలోనే కలిసిపోతుంది. మీరు చూసే ఉంటారు, ఏదైనా చీకటి గదిలోకి సూర్యకిరణాలు పడ్డప్పుడు ఆ సూర్యకిరణాలలో మీరు దుమ్ము కణాలను చూడవచ్చు. చూశారు కదా. గాలిలో దుమ్ము కణాలు కూడా ఉంటాయి. మీకు తెలుసు కదా, క్రిమికీటకాలు చాలా చిన్న జీవరాశులు. వాటి వల్ల మనకు వ్యాధులు రావచ్చు. మనకు దగ్గు, జలుబు వచ్చినప్పుడు, మనము దగ్గినప్పుడు కానీ తుమ్మునప్పుడు కానీ ఏవైతే బయటికి వస్తాయో అవన్నీ గాలిలోనే కలిసిపోతాయి. అనగా ఇప్పుడు గాలిలో ఏమేమున్నాయి? నీటి ఆవిరి, పొగ, దుమ్ము కణాలు మరియు క్రిమికీటకాలు ఇవన్నీ గాలిలోనే ఉన్నాయి. గాలిలో చాలా రకాలైన వాయువులు కూడా ఉన్నాయి. మనము శ్వాసించేటప్పుడు ఆక్సిజన్ గ్యాస్ని ఉపయోగిస్తాము. మనమే కాదు, అన్ని జీవరాశులు అనగా జంతువులు, మొక్కలు ఇవన్నీ కూడా ఆక్సిజన్ గ్యాస్ని ఉపయోగిస్తాయి. ఆక్సిజన్ అనేది ఒక వాయువు. మీకు తెలుసా, మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించి వాటి యొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అనగా ఇప్పుడు గాలిలో చాలా రకాలైన వాయువులు, ఉదాహరణకు ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, ఇలా వేరే వేరే రకాలైన వాయువుల యొక్క మిశ్రమం ఉంటుంది. అయితే ఏ గాలిలో అయితే దుమ్ము కణాలు, పొగ మరియు మనకు హాని కలిగించే పదార్థాలుంటాయో అలాంటి గాలి స్వచ్ఛమైన గాలి కాదు. అది మన ఆరోగ్యానికి మంచిది కాదు. మనము స్వచ్ఛమైన గాలిని మాత్రమే తీసుకోవాలి. మన ఆరోగ్యానికి మంచిది. ఇంకో విషయం చెప్తాను, మీరు చెట్లను కొట్టివేయకూడదు. వాటి వల్ల మనకు ఆక్సిజన్ లభిస్తుంది. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.